కేసీఆర్ చెప్పకుండా ఇచ్చిన రోజులున్నాయి. రేవంత్ రెడ్డి చెప్పి ఇవ్వలేకపోయిన దుర్మార్గుడు ఒక రేవంత్ రెడ్డి మోసం చేసి ప్రజల్ని ఆగం చేసిండు. నీళ్లు నిప్పులు ఆగమైపోయినాయి. అప్పటికే జనాలు తెలుగు తెచ్చుకున్నారు. మళ్ళీ కేసీఆర్ బాగా కావాలని కోరుకుంటున్నారు. పక్కా గెలిపిస్తాం. ఎందుకంటే మనకున్న కష్టాలు 68 సంవత్సరాలలో తెలంగాణలో నీళ్లు నిపుణులు లేక నిధులు లేక అనేక గోసపడ సందర్భాలు ఉన్నాయి. 68 సంవత్సరాల గోసను 6 నెలలనే కరెంటు తెచ్చిన మొదలంటే ఓన్లీ కేసీఆర్. 6 నెలల కరెంట్ తెచ్చి పెట్టిందంటే ఒక కేసీఆర్ ఒకడే. అది ఎవరి నుంచి కాలే. ఆ టెక్నాలజీ ఒక కేసీఆర్ దగ్గరే ఉంది తప్ప ఏ నాయకుల దగ్గర తెలంగాణలో ఏ నాయకుల దగ్గర లేదు. ఓన్లీ కేసీఆర్. అంటే వాస్తవమా కాదా? మేమేమితో చెప్తున్నా 6 నెలల కరెంట్ వచ్చిందా రాలేదా? వచ్చిందా? మరి ఈ రోజు నీళ్లు అందరూ ఎలక్షన్ల కోసమే కాలం తెలియదు, కానీ నీళ్లు తెచ్చి చెరువులు నింపి అనేక నీళ్లు వద్దురో రామా అనే కాలు తీసుకొచ్చింది ఒక కేసీఆర్ తప్ప ఎవరి నుంచి కాలే. అన్ని కష్టాలు తీరాలంటే కరెంటు నీళ్లే. ఏ ఇవ్వకపోయినా నీళ్లు కరెంట్ ఇస్తే మొత్తం రైతే ఆర్థికంగా ఎదుగుతాడు. కాబట్టి అలాంటప్పుడు ఆ ఇచ్చిన నీళ్లు ఆగమైపోయినాయి. మళ్ళీ కేసీఆర్ బాగా కావాలని కోరుకుంటున్నాం. సుధీర్ బాబుని గెలిపిస్తారు. పక్కా గెలిపిస్తాం. దాదాపు 1 లక్ష మెజార్టీతో గెలుస్తుంది అక్కడ. నో డౌట్. 2 పార్టీలు ఓడిపోతా ఉన్నాయి. అన్ని ఓడిపోతాయి. బీజేపీ పోతాయి, కాంగ్రెస్ పోతాయి. పక్క కడియం కావే పరిస్థితి అది అసలు దొంగేసేసింది. అసలు తెలంగాణలో మొదటి దొంగ ఎవరంటే కేసీఆర్. ఎందుకంటే అన్ని రకాల లబ్ధి పొంది అన్ని రకాల మోసం చేసే వ్యక్తి ఎవరంటే ఓన్లీ కేసీఆర్. ఎందుకంటే అన్ని తీర్ల తిని నోటి పల్లెలో పెట్టాక తిని పల్లెలో పెట్టి అన్ని రకాల పెట్టాక తిన్నాడు, తిని లేచిపోయినాడు. వాళ్ళతో ఉన్నారు ఇక్కడ. ఆరో రమేష్ కూడా తెలంగాణలో తెలుగు తెచ్చుకొని కేసీఆర్ దగ్గర తెలుగు తెచ్చుకొని అన్ని రకాల లబ్ధి పొంది ఇవాళ ఆర్థికంగా శారీరకంగా అడిగి మోసం చేసిపోతున్నారు. వాళ్ళంతా మోసంగా పోతారు తప్ప ఎవరేం కాదు. అందరూ పోతారు. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు. 4000 ఇస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. రాలే ఇంకా ఓటు ఎవరికి వేస్తావు? కాంగ్రెస్ గెలుస్తావా? బీఆర్ఎస్ కేసీఆర్ ఎవరికి వేస్తావు? కేసీఆర్ గెలిపిస్తావా? గెలిపిస్తా. మాకు నచ్చినట్టు వేస్తాం. ఎవరు కాదు వేస్తాం. ఎవరైతే ఎవరికి వేస్తారు? గెలిపించుకుంటాం. గెలిచినట్టే. ఓటు ఎవరైతే అనుకుంటారు? ఎందుకు ఎందుకంటే వేయాలి. మనం అన్ని సేవలు చేసింది కాదు. అదే టీఆర్ఎస్ గెలిపిద్దామనే గెలవాలనే పట్టుబట్టేది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలల్లా చెప్పిందంటే ఒకటి నిజం లేదు. రెండేంటంటే